వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో నంద్యాల జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రామిరెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. బహిరంగ మార్కెట్లో 15 కోట్ల రూపాయలకు పైగా నిల్వ ఉండే సుమారు 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అందులో తన కుమారుడి సమాధి చుట్టూ ఘాట్ను, పార్కు, ప్రహారీ గోడను నిర్మించారు. దీన్ని అప్పట్లో జిల్లాకు చెందిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సహకరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కబ్జా వ్యవహారంపై కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల చేపట్టిన విజిలెన్స్ అధికారుల తనిఖీల్లోనూ బట్టబయలైంది. ప్రభుత్వ భూమిలో స్మృతి వనం నిర్మాణాన్ని కాటసాని రామిరెడ్డి అక్రమంగా చేపట్టారని నిగ్గు తేల్చారు. ఈ వ్యవహారంలో ఇరిగేషన్, రెవెన్యూ తదితర ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పాటు పలు లోపాలు ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కబ్జా వ్యవహారంపై చర్యలకు ఆదేశిస్తూ గత నెలలో ప్రభుత్వం పరంగా CCLA నుంచి నంద్యాల కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో సహకరించిన అధికారులతో పాటు ఆక్రమణదారులపై కఠినమైన చర్యలకు ఆదేశించినట్లు తెలిసింది. కాటసాని రామిరెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డి 2018 జూన్ 15న మరణించారు. నాడు టీడీపీ అధికారంలో ఉండడంతో బనగానపల్లి మండలం భానుముక్కల్లోని శ్రీశైలం రాయిట్ బ్రాంచ్ కెనాల్కు పక్కన ఉండే తమ స్థలంలో సమాధి నిర్మించి వదిలేశారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలో రావడం, పైగా ఎమ్మెల్యేగా కాటసాని గెలుపొందడంతో ఆయన అక్రమాలకు తెరలేపారు. కాలువకు ఆనుకొని ఉన్న 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఘాట్ నిర్మించేశారు. ఆ భూమి SRBC బఫర్ కు చెందిన భూమి కాగా దీనికి అనుమతులు వచ్చే అవకాశం లేదని గ్రహించిన కాటసాని ఒక ప్లాన్ ప్రకారం సదరు భూమిలో ఘాట్ ఏర్పాటు చేయడానికి స్థానిక జలవనరుల శాఖ అధికారులకు ఒక దరఖాస్తు చేశారు. ఏమాత్రం ఆలోచించకుండా ఆ శాఖ అధికారి NOCని జారీ చేసేశారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.